హాయ్ హలో ఎంవిస్కు స్వాగతం. కన్నడ బిగ్ బాస్ హౌస్లోన నిన్న ఇవాళ ఈ 2 రోజులు కూడా 10వ సీజన్ అంటే లాస్ట్ సీజన్కి సంబంధించినటువంటి కంటెస్టెంట్లు కొంతమంది వచ్చి ఇక్కడ కొన్ని టాస్క్లు ఆడించి ఇక్కడ వారిని నామినేట్ చేసుకునేటువంటి ప్రక్రియను పూర్తి చేశారు. సో ఈ 2 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తి అయితే దాదాపు 8 మంది నామినేట్ అయ్యారు. ఎవరెవరు? చైత్ర కుందాపుర, ధనరాజ్, త్రివిక్రమ్, భవ్య, మోక్షిత, రజిత్, హనుమంతు, శశిర్ వీళ్ళందరూ కూడా నామినేట్ అయ్యారు. కాకపోతే సేఫ్ అయిన వాళ్ళు మంజు, ఐశ్వర్య, సురేష్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మంజు ఓకే, ఆయన హీజ్ అ గుడ్ ప్లేయర్, ఆయన ప్రతిసారి నామినేషన్ నుండి వస్తున్నారు, ఈసారి బహుశా ఆయన నామినేషన్ నుంచి బయట ఉన్నారు. ఇక్కడ ఐశ్వర్య చాలా 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 సేఫ్ గేమ్ ఆడుతుంది. లాస్ట్ టైం ఆమె నామినేషన్లో ఉండి ఏమంటే ఓటింగ్ ప్రక్రియ లేకపోవడం వల్ల బతికిపోయింది, కానీ లేకుంటే ఈ పాటికి ఇంటి బయట ఉండాల్సినటువంటి క్యాండిడేటే. అలాగే సురేష్, గోల్డ్ సురేష్కు మొన్న వీకెండ్ కిచ్చ సుదీప్ గారు జోక్ వేశారు, ఎప్పుడు నువ్వు కన్ఫ్యూషన్ రూమ్లో ఉంటావు కదయ్యా, కాస్త వచ్చి ఆడుమని. చివరికి రజత్ కూడా అన్నాడు, ఎప్పుడు కూడా పోయి నువ్వు మంచం మీద బోర్ర పట్టి దుప్పటి కప్పుని పడుకుంటావు, నువ్వు ఆడింది ఎప్పుడైనా మా అనుభవడాలి. ఇంత దారుణంగా చేతకానితనమని, మళ్ళీ ఆయనకు ఓట్ బేస్ ఎక్కువ ఉన్నందువల్ల ఆయన సేఫ్ అయిపోతున్నాడేమో తెలియదు, కానీ ఖచ్చితంగా సేఫ్ అయిపోతున్నాడు. నిజం చెప్పాలంటే గత కొన్ని వారాలుగా ఆట ఆడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒకటి ఐశ్వర్య, రెండవది సురేష్. వీళ్ళిద్దరు సేఫ్ అవుతూ ఉన్నారు. మళ్ళీ ఇది ఏం స్ట్రాటజీ, బిగ్ బాస్ హౌస్ స్ట్రాటజీ నాకైతే అర్థం కావట్లేదు. వీరోచితంగా పోరాడుతున్న వాళ్ళందరూ నామినేషన్లో ఉంటున్నారు. ఇప్పుడు మోక్షిత వరుసగా నామినేషన్లో ఉంది. అసలు ఆమె నామినేట్ చేసేందుకు వేరే కారణాలు ఏమీ కనిపించట్లేదు. గత 2 వారాలుగా ఆమెను నామినేట్ చేస్తున్నటువంటి కారణాలు ఏం తెలుస్తున్నా? క్యాప్టెన్సీ టాస్క్ను వదులుకున్నావు, నీ అహంకారంతో నువ్వు ఈ క్యాప్టెన్సీ టాస్క్ను వదులుకున్నావు. అరే వీకెండ్ అయిపోయింది, కిచ్చా సుదీప్ గారి దగ్గర పంచాయతీ కూడా జరిగింది. ఇంత అయిపోయాక కూడా మళ్ళీ అదే కారణాలు చెప్తున్నారంటే వాళ్లకు కొత్త కారణాలు దొరకట్లేదు. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్లోన ముఖ్యంగా ఈ సీజన్లోన, సాధారణంగా ఏ సీజన్లోనైనా అయితే నామినేషన్ వేయడానికి ఏవి కారణాలు దొరకవు, వెతుకుతూ ఉంటారు. వారం రోజులుగా వాళ్ళకి అదే పని ఉంటుంది, ఏ కారణం వెతుకుదామని. ఏదైనా ఒక చిన్న కారణం దొరికితే నామినేషన్ చేసేస్తారనమాట. ఇక్కడ కూడా అంతే, సరైనటువంటి కారణాలు ఏవి ఎవరు కూడా ప్రస్తావించట్లేదు. ఏ ఒక్కరిద్దరు పాయింట్స్ చెప్తున్నారు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఐశ్వర్య కూడా ఇప్పుడు మోక్షిత భవ్య గౌడ చేస్తున్నాను నేను. భవ్య గౌడ నామినేట్ చేసినప్పుడు ఆమె ఒక మాట అంటుంది, మీరు క్యాప్టెన్సీ టాస్క్ను వదులుకున్నారు, అక్కడ ధనరాజ్ క్యాప్టెన్, అతను మీ టీంలోన అందరి కోసం తన క్యాప్టెన్సీ అంటే తాను కాంటెస్ట్ చేయడం నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఒకవేళ అతను పోటీ చేసి ఉంటే బహుశా అతను గెలిచి ఉండేవాడేమో. అతను గెలిచి ఉంటే అతనికి ఇమ్యూనిటీ వచ్చి ఉండేదేమో. మీరు చివరి క్షణం దాకా ఊరుకుండకుండా చివరి క్షణంలో మొదటిసారే లేదు నేను ఆడట్లేదు, నన్ను పక్కన పెట్టేసేయండి అని ఉంటే బాగుండేది కదా అని భవ్య అన్నప్పుడు ఐశ్వర్య పాపం నవ్వుతూ ఒకటే మాట్లాడుతుంది, నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ కారణం, మళ్ళీ అదే కారణాలు చెప్తున్నారు. నాకు ఒకటి మీరు అన్నారు, మళ్ళీ మీరు ఎందుకు బయటకు రాలేదు, మొదట బయట వచ్చింటే బాగుండేది. మొదట నాకు తెలియదు, నాకు ఆ ఆప్షన్ ఇవ్వలేదు. ఒకవేళ నాకు ఆ ఆప్షన్ ఇచ్చి ఉండింటే ఖచ్చితంగా నేను బయటపడేదాన్ని అని. సో ఆమె మైండ్లో థాట్ పోవట్లేదు. బహుశా అది చాలా స్థిరంగా నాటుకుపోయిందేమో తెలియదు, కానీ అది బయటికి పోవట్లేదు. అలాగే మోక్షితను నామినేట్ చేశారు. అలాగే భవ్య గౌడం కూడా ఐశ్వర్య నామినేట్ చేసేటప్పుడు చాలా సిల్లీగా, ఏంటి నీకు ఎంటర్టైన్మెంట్ పెద్దగా లేదు, నువ్వు ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు అంటే భవ్య గౌడ చాలా సీరియస్ క్లాస్ తీసుకుంటుంది. నేను ఎక్కడ లేను, అన్ని టాస్కులు ఆడాను, ఒక టాస్క్ 10 తీసుకుని వచ్చాను, ఎవరు తీసుకురాలని 2 మార్కులు నేను తెచ్చాను, ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసినంత చేస్తున్నాను, దానికి నువ్వెందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదని. మళ్ళీ త్రివిక్రమ్ని నామినేట్ చేసేటప్పుడు కూడా ఏమని చెప్తుంది, నువ్వు పొట్టి దుస్తులు వేసుకుంటున్నారు అని మమ్మల్ని నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు హింసించావు, తడుకు బెడుకని ఏదో ఒకటి కామెంట్ కూడా చేసావంటే త్రివిక్రమ్ అంటాడు, నేను
పొట్టి పొట్టి బట్టలని మాత్రం మిమ్మల్ని అనలేదు. ముఖ్యంగా ఆడవాళ్ళను ఉద్దేశించి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి వాళ్ళు వేసుకునే బట్టల పైన నాకు గౌరవం ఉంది అని అంటారు. సో ఐశ్వర్య చేసిన 2 నామినేషన్లు కూడా మూడ్ ఆఫ్ నామినేషన్లు. అంటే ఆమెకు బలమైన లోతైన కారణాలు ఏమీ దొరకట్లేదు. ఇక ఈమెకు చైత్ర కుందాపురకు భవ్య నామినేట్ చేస్తుంది. చైత్ర కుందాపురకు నామినేట్ చేసినప్పుడు ఆమె ఏం చెప్తుంది, నువ్వు ఎక్కువ మాట్లాడుతావు, నీ మాటలు నాకు ఇరిటేట్గా ఉంటుంది, నీ మాటలో లాజిక్ ఉండదు. అరే ఎవరైనా ఎక్కువ మాట్లాడతారని నామినేట్ చేస్తారా? ఆలోచించాలి కదా. ఆమె ఏమైనా తప్పు చేసిందా, ఎక్కడైనా పొరపాటు చేసిందా, కారణాలు సరిగ్గా చెప్పలేకపోయిందా, వీటిని పట్టుకొని కదా నామినేట్ చేయాల్సింది. అలా కాకుండా నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తాను, నువ్వు సరిగ్గా నవ్వలేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తాను, నువ్వు బొల్లో నేర్చావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. సిల్లీ రీజన్స్. కిచ్చ సుదీప్ గారు ప్రతిసారి చెవిలో ఇల్లు కట్టుకొని పోతున్నారు. మీరు నామినేట్ చేసేటప్పుడు సరైన కారణాలతో నామినేట్ చేయండి. సిల్లీ రీజన్స్తో నామినేట్ చేస్తే చూసే ప్రేక్షకులు మిమ్మల్ని అసహించుకుంటారు, మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు అని చెప్పినా కూడా వీళ్లకు సరైన కారణాలు దొరకట్లేదు. సో ఈ విధంగా ఈ నామినేషన్లోన ఇప్పుడు చూడండి, మోక్షిత, ఆ తర్వాత చైత్ర కుందాపుర, ఈమె కూడా అంటే ఇప్పుడు ఇలా అయిన వాళ్ళందరిలో కూడా ఇప్పుడు నాకు వీక్ క్యాండిడేట్స్ ఎవరు లేరు. ఈసారి నామినేట్ అయిన వాళ్ళలోన పెద్దగా వీక్ క్యాండిడేట్స్ ఎవరు లేరు. ఇంకా వీక్ క్యాండిడేట్స్ అని అనుకుంటే కనుక మనకు మోక్షిత, అంతే. మోక్షిత, శశిర్, వీళ్ళిద్దరే నాకు కాస్త వీక్ క్యాండిడేట్స్ అని అనిపిస్తారు. అంతమించి నాకు ఇంట్లో ఏం లేదు. ఉన్న వీక్ క్యాండిడేట్స్ అందరూ కూడా సేఫ్ అయిపోయారు. సురేష్ గోల్డ్ సురేష్ సేఫ్ అయిపోయాడు, ఆ తర్వాత ఐశ్వర్య సేఫ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాల్సిన బయటికి వెళ్ళాల్సిన వాళ్ళిద్దరూ సేఫ్ అయిపోయారు. కాకపోతే శశిర్ ఐశ్వర్య ఒకనొక సందర్భంలో ఇద్దరు బయట నిలబడి ఉన్నారు. ఇప్పటికీ కూడా శశిర్ ఈరోజు నిన్నటి జరిగినటువంటి టాస్క్లో కూడా ఆయన గేమ్లోన చివరి నిమిషంలోన ఆయన చెడగొట్టుకుంటాడు. మళ్ళీ కారణాలు ఏంటో తెలియదు. ఎంట్రీ లెవెల్ బాగుంటుంది, ఆరంభం అదిరిపోతుంది, ఎండింగ్లోనూ చూసుమంటుంది. నిన్న డ్రోన్ ప్రతాప్ వచ్చి వాళ్ళ చేత నామినేషన్ టాస్క్ ఆడించారు. నామినేషన్ టాస్క్ ఆడించినప్పుడు అక్కడ ఏంటి బెలూన్స్, ఆ బెలూన్స్ని మీరు పగలు కొడుతూ పోవాలి. అందులోన పాసులు బయటపడతాయి. 3 పాసులు పెట్టారు. పాసులు ఎవరికి దొరుకుతాయో వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేయాల్సి ఉంటుంది అని అక్కడ రజిత్, త్రివిక్రమ్, శశిర్ వీళ్ళు ముగ్గురు పోరాడితే ఇంకా నామినేషన్ ఎవరు మన శశిర్ పగలు కొడతారు కానీ ఏమీ కనిపించదు. ఆ తర్వాత రజిత్కు కూడా కనిపించదు. త్రివిక్రమ్కే 3 దొరుకుతాయి. త్రివిక్రమ్ 3 దొరికినప్పుడు 2 దొరుకుతాయి. ఇంకోటి తాను పగలు కొట్టింది కింద ఉండి చుట్టుపక్కల తిరుగుతారు కూడా గమనించారు. అదే దారిలోన శశిర్ కూడా వచ్చింటాడు. కాస్త చూసి ఆ చీటీ పట్టుకొని ఉంటే నామినేషన్ పాస్ అయితే వచ్చేది కదా. చివరికి ఇప్పుడు నామినేట్ అయింది అందుకోసమే. ఆయన ఎవరైనా నామినేట్ చేసినా కూడా నీకు నామినేట్ పాస్ రాలేదు కాబట్టి నువ్వు కూడా నామినేట్ అయిపోయావని బిగ్ బాస్ చెప్పారు. ఈ విధంగా ఇక్కడ కూడా పోయాడు. అలాగే క్యాప్టెన్సీ టాస్క్లోన భవ్య గౌడ్ శశిర్ని చాలా వీరోచితంగా పోరాడి చివరి దశ దాకా తీసుకొని వచ్చి నిలబెడితే ఆమె సరిగ్గా ఆడకుండా ఉండింటే అక్కడే లేచిపోయేవాడేమో. కానీ చివరి నిమిషం దాకా తీస్తే అక్కడ ఎవరు మన గౌతమి, ఆ తర్వాత శశిర్ వీళ్ళిద్దరు చివరిలో మిగిలినప్పుడు గౌతమి అద్భుతంగా 5 బాళ్ళు టపమని బెల్ట్తో లోపలేస్తే ఈయన ఒక్క బాలు వేయలేకపోయాడు, విలవిలలాడిపోయాడు. మరి ఎందుకు అలా? అందుకే అందరూ కూడా ఇప్పుడు నామినేట్ చేసేటప్పుడు ఆయన ఏమంటారంటే 3వ వారంలో ఉండే శశిర్ నాకు కనిపించట్లేదు, 3వ వారంలో ఉండే శశిర్ నాకు కనిపించట్లేదు. 3వ వారంలో క్యాప్టెన్సీలో ఉండేవాడు, అప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఆయన ఎందుకు డల్ అయిపోయాడని చెప్పి ఇన్ని రోజులైనా కూడా ఆయనలో కించిత్ మార్పు రాకపోవడం అనేది నిజంగా కూడా కొంచెం ఆలోచించే విషయం. ఎమోషన్ ఉంది, గట్టిగా మాట్లాడతాడు, అందరూ నన్నే అంటాడు. ఇవన్నీ సరే, కానీ ఆడాలి కదా, ఆడకపోతే ఇబ్బంది కదా. అది కొంచెం తాను చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్లో కూడా ఉన్నాడు, తోడుగా ఐశ్వర్య లేదు, తను జంప్ అయిపోయింది, సేఫ్ అయిపోయింది. ఇప్పుడు తను ఒకడే మిగిలాడు. మళ్ళీ చూడాలి తను ఒకడే బయటికి వెళ్తాడా, లేకుంటే ఈసారి వేరే వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తారేమో. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. ఇక
ఈ నామినేషన్కి సంబంధించి ప్రతిసారి కూడా వారం కూడా నామినేషన్కి సంబంధించి గొడవలు అయిపోతుంటాయి. నామినేషన్ అయిపోయిన తర్వాత అందరూ ఊరుకుండిపోతారు. కానీ విచిత్రంగా ఈసారి రజిత్ కొంచెం టిపికల్ క్యారెక్టర్ లాగా కనిపిస్తున్నారు. వైల్డ్ కార్డ్ లాగా ఎంటర్ అయ్యాడు, కానీ అతను నేను వైల్డ్ కార్డ్ లాగా ఎంటర్ అయినా కూడా నా మాటల డామినేషన్తో అందరినీ నేను ఒక పట్టు పట్టాలని అనుకుంటూ ఉంటాడు. బహుశా అది చాలా అఫెన్సివ్ మోడ్లో ఉంటుంది. చూసే వాళ్ళకు ఎక్కడ వీడు కొట్టెత్తాడు, ఎక్కడ మనం చచ్చిపోతామనేలా ఉంటుంది. ఎందుకంటే ఇంతెత్తు అంత పొడుగు ఉంటాడు, త్రివిక్రమ్ కూడా ఒడ్డు పొడుగు ఉన్నాడు, కానీ బల ప్రదర్శన చేయడు. మనవాడు బల ప్రదర్శన ఎక్కువ రజిత్. ఎందుకంటే పాపం ధనరాజుకి ఇంకో మధ్య గొడవలు జరిగాయి. ధనరాజు ఈయన్ని నామినేట్ చేశాడు. ధనరాజుని నామినేట్ చేస్తే ఈయన ఏమంటున్నాడు, నీ టీం కోసం నేను ఆడితే నువ్వు నన్ను నామినేట్ చేస్తావు ఏంద్రా అని అంటే, నా కోసం ఆడావు, నువ్వు టీం కోసం ఆడావు అట్టేటంటే నిన్ను నేను కాపాడాను. లాస్ట్ నువ్వు క్యాప్టెన్ ఎట్లయినావు, నా భిక్షతో అయ్యావు నువ్వు. నేను కనుక నీళ్లు వేయకుండా నీకు ఆపోజిట్గా తిరిగి ఉండింటే నీ డ్రమ్ మొత్తం నింపి ఉండేది, నువ్వు క్యాప్టెన్ అయ్యేవాడివి కానే కాదని ఛాలెంజ్ విసురుతాడు. సరే ఇలా మాట జరిగితే ఇంకా వాడిని పాపు రే పొట్టోడు వీడు బుడ్డోడు రే బుడ్డోడు రే పాపు రే అని వీడు రజిత్ రెచ్చ కొడుతూ ఉంటే వీడు కూడా రెచ్చిపోయాడు. సార్ వీడేంటి, నేను గట్టివాడిని చెప్పుకోవాలి కదా, పక్క హనుమంతు పొడుస్తూ ఉంటాడు. ఏంద్రబాబు నువ్వు ఇంత మెత్తుకున్నావు తన గట్టితనం నిరూపించుకోవాలని రజిత్కి ఎదురు తిరుగుతాడు. రజిత్ తిరిగి అంకుల్ నువ్వు ముసలివాడు కదా, అంకుల్ ఎందుకంటే నువ్వు పొట్టోడురా, నువ్వు బొడ్డోడురా, నీకు చిన్నోడు, నువ్వు పెద్దోడు కదా, నువ్వు అంకుల్ కదా, నువ్వు తాత కదా అని చెప్పి ఇంకా ఫిజికల్గా వెళ్ళి అంటే ఈ విషయంలో ధనరాజుదే పొరపాటు. వాడు బలశాలి అని తెలిసి వాడి దగ్గర పోయి వాడు బుగ్గపై ఇట్లు కొడుతూ అంకుల్ అని చిన్నపిల్లలు మారం చేసినట్టుగా ఏదో యాక్ట్ చేసే పోయాడు. బికాస్ ఈజ్ అ గుడ్ యాక్టర్. వాడి కోపం వచ్చేసి ట్రిగ్గర్ అయిపోయాడు. వాడు ఏం చేశాడు, 2 చేతులు పట్టుకొని ఇట్లా పైకి నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అనుకున్నాను నేను రజిత్ కూడా అవుట్ అయిపోతాడని, ఎందుకంటే ఫిజికల్లీ వచ్చేసాడు. ఒక్కటి మాత్రం నిజం, ఫిజికల్గా వస్తే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉంచనివ్వరు. లాస్ట్ టైం రంజిత్ అలాగే అయింది. రంజిత్ అలాగే 0-1 ఎక్కువ, వీడు రజిత్, వాడు రంజిత్ వీడు రంజిత్ బలశాలి దేహదారుడ్యం ఉన్నవాడు, రజిత్ కూడా దేహదారుడ్యం ఉన్నవాడు. వాడేం తప్పు చేశాడో ఇదే తప్పు రజిత్ కూడా చేయడానికి ప్రయత్నించాడు. సమయానికి క్యాప్టెన్గా ఉన్నటువంటి గౌతమి వచ్చి అడ్డుకొనకపోయి ఉంటే ఖచ్చితంగా పెద్ద గొడవ అయ్యేది, ఫిజికల్ అయిపోయేవాడు, వెళ్ళిపోయి ఉండేవాడు. లాస్ట్ టైం సుదీప్ గారు అదే మాట చెప్పారు. రంజిత్ ఫిజికల్ అయినప్పుడు మీరు అంతమంది ఉన్నారు, ఒక్కరైనా సరే అడ్డుకున్నారా? అరే నువ్వు ఫిజికల్ కావద్దురా నాయనా, అలా ఫిజికల్ కాకూడదు, నా మాట విని ఒక్కరు త్రివిక్రమ్ అడ్డుకోలేదు, ఎవరు అడ్డుకోలేదు. అంటే అప్పుడు ఇంకా ఎర్లీ వీక్స్ కాబట్టి ఎవరికి కొంచెం అది అర్థం కాలే. ఈసారి చాలా తెలివిగా గౌతమి వచ్చి నో ఫిజికల్ కావద్దు, నువ్వు పక్కన పోని వాడి పక్కకి అక్కడ వెళ్ళిపోయింది. ఇంత పెద్ద గొడవ జరిగిపోయింది. కేవలం ఏంటి, నామినేషన్ ఎందుకు చేశావు అన్న కారణంగానే. పైగా రజిత్లో ఉండేటువంటి ఒక చిన్న వీక్నెస్ ఏంటంటే చాలా హేళనంగా, చాలా కేవలంగా మాట్లాడడం. ఆ చైత్రను అయితే కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చైత్ర నువ్వు అంట్లు తోమాలంటే నేను అంట్లు తోమను, నువ్వు చెప్పావు కాబట్టి నేను అస్సలు తోమను. నేను పొద్దుటి నుంచి సాయంత్రం నుంచి పని చేస్తుంటే నన్నేం పని చేయలేదు అంటే ఆమె తక్కువ తిన్నది కాదు, ఆమె పెట్టిన పుట్ట. ఆమె ఏమంటుంది, ఏం పని చేసావు నువ్వు, 2 బోకులు కడిగితే పని చేసినట్టేనా అని వాడి పైన విరుచుపడుతుంది. నువ్వు చెప్పినా కూడా నేను చచ్చినా చేయనని అంటాడు. ఇంత అన్ని కానీ చివరికి మళ్ళీ పనికి పోవాల్సిందే కదా, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే కదా. ఇలా చైత్ర కుదాపుర దగ్గర ఎదురేసుకుంటాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఎదురేసుకొని గట్టిగా మాట్లాడతాడు. అది సో ఈ నామినేషన్ అంతా ఇలా ఉంటే యాక్చువల్గా ఈ నామినేషన్ ప్రక్రియ కొంచెం ఒక ప్లాన్ మాదిరిగా చేశారు బిగ్ బాస్. పాత వాళ్ళని అందరినీ పిలిపించారు, వాళ్ళందరూ కూడా తమ పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. నిన్న తనీషా వచ్చింది, డోన్ ప్రతాప్ వచ్చాడు. వీళ్ళిద్దరు నామినేట్, తనీషా వచ్చి ఎవరిని మన మోక్షిత ఆ తర్వాత మంజు వీళ్ళిద్దరు కూర్చోపెట్టి కాస్త బుద్ధి మాటలు చెప్పింది. మీరిద్దరు ఒకరికొకరు కొట్లాడుకోవద్దండి, కన్సోల్ చేసుకోండి, చూసే వాళ్ళకి బాగుండదయ్యా. చాలామంది ప్రేక్షకులు మీరిద్దరు మాట్లాడితే చూడాలని ఉంది, మరి వాళ్ళ కోరిక మీరు తీర్చరా అని చెప్పి వెళ్ళిపోతుంది. మంజు ఆల్మోస్ట్ కరిగిపోయాడు. మోక్షిత విషయంగా మొదట ఉన్నంత అడమెంట్గా లేడు. తనకు అర్థమైపోతుంది మనం చాలా దూరం వెళ్ళిపోతున్నాం, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అన్న సోయ వాడికి వస్తుంది. కాబట్టి తను అందుకే ఈరోజు మన గౌతమితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, లేదు నేను మాట్లాడాల్సిందే, తప్పదు, ఇంకా చాలా దూరం వెళ్ళిపోయాం, మాట్లాడాలి.
అందుకోసమే నేను ఏ విధంగానూ ఉన్నాయి, నేనైతే పాజిటివ్గా ఉంటాను మోక్షిత దగ్గర. ఆమె ఏమన్నా సరే నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఆమె మాట్లాడకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు. కానీ ఇంకా నేనేమి ఎవరిని ఏమనదలుచుకోలేదు. నా ఆట నేను ఆడతా, నేను ముందుకు వెళ్తా. అలాగని స్ట్రాటజీ చేయనని కాదు, స్ట్రాటజీ చేస్తా, ఎత్తుపై ఎత్తేస్తా. కానీ ఇంకా మోక్షిత దగ్గర గొడవకు వెళ్ళను. ఎందుకంటే అది చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. అసలు కిచ్చా సుదీప్ గారు శనివారం వచ్చారంటే ఆయన భయపడే పరిస్థితి వచ్చింది. ఏంటంటే మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఎక్కడ తయారైపోతారని. కేవలం ఈ ముగ్గురు వల్ల అతనికి హెడ్ఏక్గా మారిపోయింది. అందుకోసమే మంజు కాస్త మేల్కొన్నాడు. కాకపోతే మోక్షిత ఆమె ఇంకా అదే మూడ్లో ఉండిపోయింది. మళ్ళీ ఆమె ఎంత లోతుగా తీసేసుకుంది కదా అని అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లోనే ఇంత లోతుగా తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది కూడా నాకు ఒకసారి అనిపిస్తుంది. అలాగే త్రివిక్రమ్ కూడా భవ్య గౌడకు చెప్పేది అంటే చెప్తున్నాడు. అంటే ఒకరికొకరు ఇంకా వారాలు దగ్గర పడుతున్నాయి కదా బయటికి వెళ్ళేది, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు బంధాలు పట్టుకొని ఆడుతూ ఉంటే కుదరదు, ఎవరికి వాళ్ళే ఆడాలి. కాబట్టి త్రివిక్రమ్ భవ్య గౌడకు చెప్తుంటాడు, నువ్వు ఇంకా అందరితో మాట్లాడు, నాతో ఎక్కువ మాట్లాడద్దు. నువ్వు ఆడుతున్నావు, ఆడేటప్పుడు అందరితో కలుస్తున్నావు, బట్ ఎక్కువ శాతం నాతోనే మాట్లాడుతున్నావు, అది కాస్త కంట్రోల్ చేసుకో అని చెప్పడం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇలాగా ఇక్కడ ఒకరికొకరు చేసుకోవడం. ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి కార్తీక్ వచ్చాడు, లాస్ట్ సీజన్ విన్నర్ కార్తీక్ వచ్చాడు. ఆ తర్వాత నమ్రతా గౌడ్ వచ్చింది. ఆ తర్వాత పంతు సంతు, తుకాలి తర్వాత వర్తూరు సంతోష్, వీళ్ళిద్దరు వర్తూరు సంతోష్ తుకాలి వీళ్ళిద్దరు కూడా జంట కవులు. లాస్ట్ సీజన్లోనే వీళ్ళిద్దరూ కూడా ఆ బిన్ బ్యాగ్లో కూర్చొని కబుర్లు చెప్పి 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 రాజకీయ ఆడి 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 ఇంట్లో ఉండే చాలామందిని బయటికి పంపించేశారు. సుదీప్ గారు అదే మాట అనేవారు లాస్ట్ టైం గ్రాండ్ ఫంక్షన్ ఫినాలేలోన, ఏ మనుషులే మీరు ఇద్దరు కూర్చొని అన్నా 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 అనుకుంటూనే అందరినీ పంపించేశారు కదా, భలేవారయ్య మీరు అని అన్నారు. సో ఈరోజు కూడా ఏం జరిగిందంటే మొదలు తుకాలి వచ్చాడు. తుకాలి రాగానే చాలా ఆనందపడింది. ఎవరితో వస్తున్నా హనుమంతుడు సూపర్గా ఆడు ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత వర్తూరు సంతోష్ వచ్చాడు. వస్తూ బిగ్ బాస్ వాళ్ళకు 2 బిన్ బ్యాగులు పంపించాడు అనమాట. ఆ బిన్ బ్యాగు పైన కూర్చుని వాళ్ళు గతంలో ఎట్లా కబుర్లు చేసుకునేవాళ్ళు, ఎలా వ్యూహాలు పన్నేవాళ్ళు, అవన్నీ కూడా వాళ్ళు బాగా చెప్పారనమాట. చాలా మజాగా ఉండేది. కార్తీక్ కూడా అన్నాడు, ఇది చాలా ఆపర్చునిటీ ఉన్నటువంటిది, ఈ బిగ్ బాస్ హౌస్లో రావాలంటే నిజంగాంటే కూడా లక్ కలిసి రావాలి, వచ్చారు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని వచ్చిన వాళ్ళందరూ ఇదే మాట చెప్పారు. పాత సీజన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆడండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎలా పడితే అలా ఆడొద్దు, మూడు పాడు చేసుకోవద్దండి. వర్తూరు సంతోష్ ఒక మాట అంటాడు. వర్తూరు సంతోష్ ఏమంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోన ఆడటం అనేది ఒక టిపికల్ ప్యాటర్న్. ఇప్పుడు ఒకవేళ ఆట ఒకటే వచ్చిన వాళ్ళు ఆడాలంటే కనుక మనం ఎందుకు ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడి కప్పులు గెలుచుకొని పోయేవాళ్ళు కదా, అది కాదు. ఆడాలి, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఆడాలి. మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూనే ఆడటంలోనే మజా ఉంటుంది. మీరు ఎన్నైనా ఆడండి, మీరు ఎన్ని గేమ్లైనా ఆడండి, ఎన్ని టాస్క్లైనా చేయండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం మీరు పోగొట్టుకోవద్దండి అని చెప్తాడు. ఈ మాట మోక్షితకు చాలా ఇష్టమవుతుంది. ఎందుకంటే ఆమె క్యాప్టెన్సీ టాస్క్లు వదులుకునేది కూడా తన వ్యక్తిత్వాన్ని కించపరుచుకోను అని. సో ఇంకా కార్తీక్ వస్తాడు. అప్పటిదాకా మనకు 4 సేఫ్ అయి ఉంటారు. అనౌన్స్ చేసినప్పుడు కూడా 4, ఈ వారం నామినేషన్ అని చెప్పిన తర్వాత 4 మోక్షిత, సురేష్, గోల్డ్ సురేష్, ఐశ్వర్య, మంజు, ఈ 4 సేఫ్ అయి ఉంటారు. కానీ మోక్షితను ఆ దురదృష్టం వెంటాడుతూనే ఉంది. చిట్ట చివరిగా కార్తీక్ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఇక్కడ క్యాప్టెన్సీ నామినేట్ చేయించాలి. చిట్ట చివరి నామినేట్ ఇది క్యాప్టెన్నే చేయాలి, క్యాప్టెన్కు ఉన్న విశేషాధికారంతో మీరు ఎవరైనా నామినేట్ చేయొచ్చు అంటే ఆమె 4 నామినేషన్ నుంచి బయట ఉన్నారంటే అందరూ అనుకున్నట్టుగానే మోక్షిత పేరు తీసుకునేది. నాకైతే బాగా అనిపించింది. ఏంటరా ఇది, వేరే వాళ్ళ పేరు తీసుకుని, ఆ ఐశ్వర్య పేరు తీసుకుని ఉండొచ్చు కదా, తనేమి ఆడదు కదా, పోయి మళ్ళీ మోక్షిత పేరు తీసుకునేది. మోక్షిత పేరు గౌతమి తీసుకోవడం వల్ల ఎంత రప్చర్ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే ఆమె నేను అనుకునేది నిజం అని మోక్షిత అనుకుంటుంటే వీళ్ళు అదేమంటారు చూడండి, పెట్రోల్ పోసినట్టు, నిప్పుకు పెట్రోల్ పోసినట్టు ఈమె మళ్ళీ మోక్షితనే పట్టుకున్నది. చెప్పిన కారణం కొంచెం డిఫరెన్స్, అదే క్యాప్టెన్సీనే. ఆమె ఏమనింది, క్యాప్టెన్సీ టాస్క్దే నేను కారణం తీసుకుంటాను, కాకపోతే చిట్ట చివరిగా మీరు ఎదుటి వ్యక్తి సహాయం తీసుకొని గేమ్ ఆడాలి అన్నప్పుడు అక్కడ నేను ఒక్కతే ఉన్నాను. తను నన్ను ఆప్ట్ చేసుకుని ఉండొచ్చు.
ఆ సమయంలో నేను ఆడను, నేను చేయను అనేంత కుసంస్కారం అయితే నేను కాదు. ఖచ్చితంగా ఆడేదాన్ని. నీకు ఉండొచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ ఉండొచ్చు, కానీ గేమ్ కోసం దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్ చాలా అద్భుతమైన టాస్క్. నాకు వచ్చిన టాస్క్ నేను ఆడాను. నేను ఆమె వదిలేసినటువంటి అవకాశాన్ని నేను పట్టుకున్నాను. నేను అలాంటి అహంకారం కోలేదుగా. మోక్షిత వదిలిన ఛాన్స్ నేను ఎందుకు పట్టుకోవాలి? నో, ఇట్ ఈస్ మై చాయిస్. నేను పట్టుకున్నా, ఖచ్చితంగా ఆడి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా, నేను క్యాప్టెన్ అయ్యా. బహుశా మోక్షిత ఆడి ఉండింటే తను కూడా క్యాప్టెన్ అయ్యి ఉండేది. చేతుల క్యాప్టెన్సీని పోగొట్టుకునేది. ఆ టాస్క్కి అవమానం చేసింది. కాబట్టి నేను ఆమెను నామినేట్ చేస్తున్నాను అని నామినేట్ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వాష్రూమ్లోన రజిత్ అంటాడు, మోక్షి ఆ మూవ్ తను తీసుకుంటుందేమో అని నాకు అనిపించింది, బట్ తీసుకోకుండా ఉండేది చాలా బాగుండేది. అనవసరంగా మళ్ళీ నీ పేరు తీసుకునింది అంటే మోక్షిత నవ్వుతూ ఉంటుంది, తీసుకొని ఇంకెన్నిసార్లు తీసుకుంటాను. నేను సుదీప్ గారి ఎదుటి క్లారిఫై చేసేసాను. వీళ్ళు పదే 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 అదే కారణం తీసుకుంటుంటే చూసేవాళ్ళకి అనిపిస్తుందిగా వీళ్ళు సరైన కారణాలు తీసుకోవట్లేదని. ఇంకా ఇంతకుమించి నేనేం మాట్లాడనని తను కూడా చెప్తుంది అనమాట. సో ఈరోజు టాస్క్లోన ఒక డేంజర్ మూమెంట్ ఏంటంటే రజిత్ చాలా కంట్రోల్ చేసుకోవాలి. వాడు బెస్ట్ ప్లేయర్. నిజం చెప్పాలంటే మన ధనరాజ్ అన్నట్టు వాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాడు అబ్బా మొదటి నుంచి వచ్చిన వాళ్ళలాగా తయారైపోయినాడంటే ఇంతమందిని ఆక్యుపై చేసేసాడు. నిజం, వాడికి ఆ కెపాసిటీ ఉంది. అందరితో ఎంగేజ్ అయినాడు, అందరితో మింగిల్ అయిపోయాడు. ఆట బాగా ఆడతాడు, ఫిజికల్ టాస్క్ బ్రహ్మాండంగా ఆడతాడు, మెంటల్ గేమ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ ఫిజికల్ అయిపోతున్నాడు. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే బహుశా వీడేం చేస్తాడు నన్ను అని ధనరాజు పట్ల చులకన భావం ఉండొచ్చేమో, కానీ అది తప్పు. అందుకే హనుమంతు లాస్ట్ టైం ఏమన్నాడు కిచ్చ సుదీప్ దగ్గర, హనుమంతు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, తనని ఎవరు ఎదురు తిరగరో వాళ్ళనే నామినేట్ చేస్తుంటారంటే ఈరోజు వాడు గట్టి రజిత్ను త్రివిక్రమ్ను నామినేట్ చేశారు. కేవలం మీరు అలా అన్నందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, మీరు నన్ను ఏమైనా చేసుకోండి, నాకేం సంబంధం లేదన్న. సో అది అన్నమాట. సో హనుమంతుకు ఉన్నటువంటి డైనమిజం ఇంకా ధనరాజుకు కానీ చాలా మందిలో లేదు. అలాగే రజిత్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేకుంటే అనవసరంగా రంజిత్ వెళ్ళిపోయినట్టు వీడు కూడా వెళ్ళిపోతాడు. ఇదండి ఇవాళ కన్నడ బిగ్ బాస్లో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా. నామినేషన్, మనస్తాపాలు ఇవన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. రేపటి నుంచి మళ్ళీ మామూలుగా ఆట మొదలవుతుంది. బడ్జెట్ టాస్క్లు ఇవన్నీ కూడా మొదలవుతాయి. నాకు తెలిసి కొంతమంది మిత్రులు అడిగారు ఎవరు టాప్లో ఉండొచ్చు అని. నాకు తెలిసి త్రివిక్రమ్ విల్ బి ది టాప్, ఖచ్చితంగా టాప్ ఉంటాడు. ఆ తర్వాత మంజు ఉంటాడేమో అని అనిపిస్తుంది. చాలామంది రజిత్ అంటున్నారు, కానీ రజిత్ టాప్ 5లో ఉండొచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి కప్ వచ్చేటువంటి అవకాశాలు లేవు నాకు తెలిసి. సో ఇప్పుడు టాప్ 5లోనో టాప్ 3లోనో మనం తీసుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ 2 స్థానాలు వచ్చి త్రివిక్రమ్ అండ్ మంజు. త్రివిక్రమ్ ఏంటంటే జాగ్రత్తగా ఆడగలుగుతున్నాడు, మైండ్ గేమ్ ఆడగలుగుతున్నాడు. తను ఎవరు ఏం చెప్పినా కూడా ఓకే, తనకుండి వీక్నెస్ తనకుంది. అక్కడి మాట ఇక్కడ మాట అక్కడ చైత్రకుందపూర్ లాగానే వాడు కూడా, కానీ ఆట బాగా ఆడుతున్నాడు. బయట నుంచి సపోర్ట్ కూడా తనకు చాలా బాగుంది. కాబట్టి హీమే చివరి దాకా నిలబడేటువంటి రేసు గుర్రం ఎవరు అంటే త్రివిక్రమ్ అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. సెకండ్ చాయిస్ మేబీ మంచు, ఎందుకంటే తను కూడా ఫాస్ట్గా ఆడుతున్నాడు, మైండ్ గేమ్తో ఆడుతున్నాడు. చూద్దాం ఏమవుతుందో చూద్దామంట. ఇదండి ఇవాళ కన్నడ బిగ్ బాస్ ఇవాళ ఎపిసోడ్ నా రియల్ టైం రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.